ధర్మన్న కొడుకు రవి అట మన ధనరాజుకు పెళ్లి చేస్తానని అండగా ఉంటానని అన్నాడట. వాడెవడో నీకు తెలుసా? తెలుసు బాబు. ఎలా తెలుసు? మీరే చెప్పారుగా. ఆ రవి గారి అడ్రస్ తెలుసుకో. వారికి సన్మానం చేసి శ్మశానానికి పంపాలి. వారి అడ్రస్ తెలుసుకోకపోతే నీ అడ్రస్ మారిపోతుంది. జాగ్రత్త. బాబోయ్, అంత పని చేయమాకండి. ఎలాగైనా వారి అడ్రస్ కనుక్కొని వస్తాను. ధర్మన్న, నీ కూతురు సంజని నిన్ను నది బజార్లో కీర్చి కసి తీరా అవమానించి కుల్లి కుల్లి ఏడ్చేలా చేయకపోతే ఆ పేరు నరసింహమే కాదు, ఆ రవి గారి పద్మవ్యూహాన్ని ఒక దెబ్బ కొట్టాలి. నా గురించి మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరు నువ్వు? ఈ సమాజంలో చీడ పురుగుల పాలిట రచయితని. నేనెవరో తెలుసా? మహాభారతంలో ధర్మరాజువా లేక దానకర్ణుడివా? రామాయణంలో ఒకే బాణం ఒకే సీతన్న రామచంద్రుడివా? భారత సంస్కృతికి వన్ని తెచ్చిన సత్యవంతుడైన హరిశ్చంద్రుడివా? తెల్లదొర ఇనుప సంఖ్యల్లో నలిగిపోతున్న భారత మాత కన్నీటి పట్టు తుడిచిన మహాత్మా గాంధీవా? భారత స్వతంత్ర పోరాటం కోసం అంకితం చేసి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులన్న గొర్రజాడ అప్పారావ్యా? భారత మాత కన్నీటి ఆక్రందనలకు చైతన్యుడై జై హింద్ అన్న సుభాష్ చంద్రబోసివ్యా? అన్యం పుణ్యం ఎరుగని మన్యం ప్రజలను హక్కులు చేర్చుకొని జనాలకు సేవ స్వప్నాలను నిలిచిపోయిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజువా? కాదు కాదు కాదు. ఈ మనసులో ఎలాంటి మనసు ఉందో తెలుసా? పోరాలకు పంతాలకు పోయి ఇంకిట జ్ఞానం మరచి మానవత్వం నశించి ఒక క్రూర మృగంలో చలామణి అవుతున్నా రాక్షసుడు అని తెలుసు. ఎండనక వాననక అహోరాత్రులు తమ కష్టాన్ని చెమట బిందువులుగా మార్చి కష్టపడి పండించిన పంటలు దాక్షిణ్యంగా దోచుకొని కష్టజీవుల పట్టలు కొడుతున్న కిరాతకుడు అని సీతను దారుణంగా చంపిన నాగేంద్రను న్యాయస్థానం నుండి కాపాడి న్యాయాన్ని సమాధి చేసి న్యాయాన్ని సింహాసనం ఎక్కించిన నీవు చేసిన పాపాల కుంపటిలో కూలికిపోయి నలిగి నశించి కుల్లి కుల్లి ఏడ్చే రోజులు నీ నుదిటిన రాయబడిందని తెలుసు. తెలియని మనిషి అంటే అసలేమి తెలియని మూర్ఖుడు అని చెబుతున్నాను. రెచ్చిపోతున్నావు. రెచ్చిపోలో జాగ్రత్త. రెచ్చిపోతే నీ రేషన్ కార్డు చిరిగిపోతే సింహరాజుకి తెలియకుండా మాట్లాడుతున్నావు. పంచ దెబ్బ తిన్నావంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు. జాగ్రత్త. మా బాబు గారు ఎవరనుకుంటున్నావు? సింహాస్వప్నం హిరణ్యకశిపుడు పొట్ట చించి పేగులు తీసి ఆ నరసింహుడు వారం మీద కూర్చొని చిని తంపి తిన్నాడు. ఈనాడు ఈ నరసింహుడు ఈ ఊరు ప్రజల్ని బానిసలుగా చేసి ఆ బానిసత్వానికి ఏకఛత్రాధిపతిగా వెళ్తున్న నర రూప రాక్షస దండ రాజకీయ నాయకుడిని. మానవకారంలో ఉన్న ఒకసారి చూశాను. ఉదండ రాజకీయ నాయకుడిని ఇక ముందు ముందు కూర్చుంటూ గాని ఈ నరసింహం విశ్వరూపం అంటే ఏమంటావు మై డియర్ రవి? చాలా ఆవేశపడిపోయారంటాను. ఆవేశమా కాదు, ఆవేదన. ఊపిరి అనే కలంలో జీవితం అనే ఎర్ర సిరాతో నింపి సమాజంలో చీడ పురుగుల పాలిట మృత్యునై రాజకీయ రక్కసుల పాలిట కాలనాగునై మానవకాలంలో
కోసమంటాయా మీ రచయితలు? అది నీ దృష్టిలో ఈ సమాజంలోది పెద్ద అగ్నిగోళం. ఈ సమాజాన్ని తక్కువగా అంచనా వేయకు, దిక్కు లేకుండా పోతావు, జాగ్రత్త. నీ అరికథ నాకు అనవసరం. ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వస్తానయ్యా? సంధ్యాకి పెళ్లి చేస్తారని మాట ఇచ్చాడంట. పెద్ద మనిషిగా వచ్చాడట. అలాగా? కట్నం ఏమాత్రం ఇవ్వగలడు? కట్నం కంటే ఖరీదైనది, అమూల్యమైనది మంచి మనసు. అది మాత్రమే ఇవ్వగలను. ఎవడికి కావాలయ్యా మంచి మనసు? డబ్బు లేదే మంచి మనసు కూడి పెడుతుందా? చాలా బాగుంది ఈ జోకు. మీకు అలాగే అనిపిస్తుంది. మీతో మాట్లాడి ఈ పెళ్లి జరిపిద్దామని వచ్చాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. రాజుకు తండ్రివి కాబట్టి గౌరవంగా బాధ్యతగా అడుగుతున్నాను. ఏమంటావు? ఏమన్నావు? నా అనుమతి లేకుండా పెళ్లి జరిపిస్తావా? అసలు ఆ సంధ్యకి నీకు సంబంధం ఏంటి? మా చెల్లెలు. నీ చెల్లెలు అంత మంచిదా? ఏయ్ రాజహో! మాటలు జాగ్రత్తగా రాని. డబ్బు కోసం కక్కుర్తిపడి పరాయి మగాన్ని వల్ల వేసుకొని అంటే మీ చెల్లె లాంటి సంధ్య మీ చెల్లె లాంటిది అవునా? నరసింహం, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు. నీలో మానవత్వం ఎక్కడ ఏ మూలనా లేదు. నీలో దానవుడు విలయ తాండవం చేస్తున్నాడు. అసలు నువ్వు మనిషివా, హృదయం లేని రాక్షసుడివా? నోరున్న నీకంటే నోరు లేని ఆ పశువులు మేలురా. నోర్మై కుక్కల అరవకు. కుటుంబ పరువు మర్యాద చేసే ఆడవాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. దేవుళ్ళంటి భక్తులు చాటుమాటుగా చేసే వ్యవహారాలు చేసే ఆడవాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు. పరాయి మగాడితో కొలకడానికి అన్నంలో విషం పెట్టి చంపే ఆడవాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. విన్నావా రచయిత? ఈ సమాజంలోని ఆడవారి చరిత్ర. మహాసాధ్వి ఇల్లాలు అగ్ని పరీక్షలో నెగ్గి భారత జాతికి శిరోమణి అయిన సీతమ్మ ఈ పుణ్యభూమిలో పుట్టిన ఆడపడిచే కదా. తన యుక్తితో యమధర్మ రాజుని జయించి భర్త ప్రాణాలు కాపాడుకున్న సావిత్రి ఈ పుణ్యభూమిలో పుట్టిన ఆడపడిచే కదా. గమనిస్తున్న తరుణంలో సింహగర్జన చేసి ప్రాణ త్యాగం చేసిన ఝాన్సీ రాణి ఈ పుణ్యభూమిలో పుట్టిన ఆడపడిచే కదా. అంతెందుకు, నవమాసాలు మోసి అని పెంచిన నీ తల్లి ఈ పుణ్యభూమిలో పుట్టిన ఆడపడిచే కదా. ఏమంటావు మై డియర్ నరసింహం? రచయిత పురకాయలా పట్టిన కలబ వచ్చేసాడయ్యా. ఈ కుల్య సమాజం కోసం ఉంటాయా నువ్వు ఆలోచించేది? నీ బుర్ర పాడై నువ్వే పిచ్చివాడివైపోయావు. నిండుగా ఉన్న పాలకొండలో నలక పడినంత మాత్రాన ఆ నలకను తీసేసి ఆ పాలను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ సమాజంలో ఎవరో చేసిన తప్పులకు మిగిలిన ఆడపడుచులు బాధ్యులా? ఈ సమాజంలో మంచిని ఆదరించే వాళ్ళు ఉంటారు, చెడుని ఆదరించే వాళ్ళు ఉంటారు. ధనరాజు లాంటి మానవతావాదిని చూస్తుంటే ఇంకా ఈ సమాజం కుళ్ళిపోయిందంటావా? నీతిని న్యాయాన్ని చంపడానికి ముందడుగు వేశావు, ఈ రెండు కాళ్ళు తెగిపోతాయి. పసిపిసి మహాసముద్రంలా మన బుర్రలు వేడెక్కిపోయి చేసాడయ్యా.
ఇక కురుక్షేత్రం జరగవలసిందే. ఆ ధర్మన్న కబురప్పు. అలాగే బాబు గారు.